బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా పరమాణువు యొక్క శక్తి, ఆధ్యాత్మిక పవర్, ఇది కాల అగ్నిగా పరమాణు ఊర్జ శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ఇంకా వైజ్ఞానిక దృష్టికోణం యొక్క అర్థం ఏంటి, దీని ప్రభావం ఏంటి అనేటువంటి వీడియో 2 పార్ట్స్ విన్నాము. ఇప్పుడు ఇది 3వ పార్ట్, దాని కంటిన్యూషను. ఆనందభాయ్ ప్రశ్న వేస్తున్నారు, అంటే పంచతత్వాల గురించి ఎవరి యొక్క డ్యూటీ వాళ్ళు ఈ సృష్టిలో బ్రహ్మాండంలో చెయ్యాలి. సైన్స్ వాళ్ళైతే దాని శూన్యము, పదార్థం, మ్యాటర్ అన్నారు. దానిలో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పుకొస్తున్నటువంటి విషయానికి అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు. అయితే ఒక ఆధ్యాత్మిక భాషలో మనం అర్థం చేసుకోవాలంటే సూర్యదేవుడు తన కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఆ కార్యక్రమంలో ఎవరైతే విఘ్నం వేస్తారో ఆ కార్యక్రమం డిస్టర్బెన్స్ అయిపోతూ ఉందనుకోండి, దాని యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ప్రకాశము, అంటే ప్లస్ మైనస్ అయిపోతూ, అది ప్లస్గా ఉన్నది మైనస్గా అయిపోతూ ఉంటుంది, అంతేనా అని అంటున్నారు. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, న్యాచురల్లీగా ప్రకృతి, అంటే ఇప్పుడు చూడండి సూర్యదేవుడు ఉన్నాడు, ఆయన కార్యక్రమం బ్రహ్మాండం మొత్తానికి వెలుగునివ్వటం. మన జ్ఞానం యొక్క లెక్కతోటి బాపూజీ చెప్పింది, విష్ణువు నుండి సూర్య భగవానుడు ఉద్భవించాడు. విష్ణువు పరమ అగ్నితత్వంలోని ఒక సెల్లుని సూర్యుడుని క్రియేషన్ అవ్వడానికి ఉపయోగించారు. ఈ అగ్నితత్వమే, పరమ అగ్నితత్వం యొక్క సెల్ కింద మారి సూర్యదేవుడి యొక్క ఉత్పత్తి జరిగింది. ఒక కణంలో కూడా ట్రిలియన్ యాటమ్స్ ఉంటూ ఉంటాయి కదా. ప్రతి యాటమ్ నుండి పరమతత్వం నుండి ఇది కన్వర్ట్ అయింది. అంటే ఒక యాటమ్ యొక్క పరమతత్వం నుండి, పరమ అగ్ని నుండి సూర్య భగవానుడి యొక్క అగ్ని ఏదైతే ఉందో అది ఉత్పత్తి అయినది. అంటే దీన్ని ఏం చేశారు, ఎనర్జీని ఫ్యూజ్ చేశారు, దాని నుండి ఇది బయటకు వచ్చింది. ఈరోజు డేట్ ప్రకారం మన బాపూజీ కూడా మన 2020లో ఒక వీడియోలో చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. మన తత్వాలు ఏదైతే ఉన్నాయో దానితోటి ఈ సృష్టి మరి మొత్తం నిండి ఉన్నాయి కదా. పంచతత్వాల ప్రపంచం, పంచతత్వాల ఊర్జా నుండే ఇది నడుస్తూ ఉంటుంది. అయితే ఈ పంచతత్వాలు పరమతత్వం నుండే వచ్చినాయి. మరి ఏదైతే ఆ పరమతత్వం యొక్క ఊర్జా ఉందో పంచతత్వాల్లో కొద్దిగా ఉంటూ ఉంటుంది. ఆ పరమతత్వం యొక్క పవరు ఇప్పుడున్నటువంటి తత్వాల్లో ఎంత ఉంది అంటే 0.7 పెట్టిన 1, అంటే 0.000001 అంత పర్సంటేజ్ మాత్రమే ఊర్జా పరమతత్వాల యొక్క పవరు ఈ స్థూల తత్వాల్లోకి వచ్చింది. అంటే ఇంత తక్కువ పర్సంటేజీ పవర్ తోటే ఈ ప్రపంచము కొన్ని కోటాను కోట్లు, ట్రిలియన్స్ సంవత్సరాలు నడుస్తూ ఉంది. మీరు ఆలోచించండి, ఒక సెల్లు లోపల పరమ అగ్నితత్వం, దాని నుండి సూర్యుడు మరి ఎన్ని బిలియన్ ఇయర్స్ నడిపిస్తూ ఉన్నాడు సూర్యుడిని, ఆ పవరే. అంటే ఒక సెల్లు ఇంత ఊర్జా కలిగి ఉంది అంటే అది ఎంత పవర్ఫుల్. మరి పవర్ఫుల్ ఆత్మ వచ్చిస్తే ఈ రోజుల్లో మన జ్ఞానం ప్రకారం 30 కళల పవర్ ఉన్న ఆత్మ ఎవరైనా భూమి మీదకి వచ్చారనుకోండి, ఆయన ఒక్క సెల్లు వేస్తే చాలు, సూర్యుడు కూడా ఖతమైపోతాడు. ఇంత ఊర్జా అనేది ఆయన ఆ ఆత్మ నుండి కూడా బయటపడుతుంది. అంటే ఈ బ్రహ్మాండం యొక్క సూర్యుడు ఆ 30 కళల ఆయనతో చూస్తే ఎంత తక్కువ అన్నట్టు. విష్ణు యొక్క పరమ అగ్ని తత్వం నుండి స్థూల అగ్ని తత్వంగా మారితే అది 0.00001 ఊర్జా అయితే 30 కళల పవరు, అంటే ఎక్కడి నుంచి 30 కళల పవర్ అంటే మల్టీవర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మ ఈ భూమి మీదకి వస్తే ఆయన ఒక్క సెల్లుతోటే సూర్యుడిని కూడా ఖతం చేయగలరు. ఏదైతే సోల్ ఎనర్జీ ఊర్జా ఉంటుందో
అది సోలార్ ఫ్లెక్చర్ అని అంటూ ఉంటారు. కాల అగ్నిగా జనరేట్ కావచ్చు. ఇదే సూర్యుడి నుండి వచ్చినటువంటి శక్తి ఉల్టాగా నెగిటివ్గా అయిపోతే సోలార్ సెక్టర్గా ఉండి ఇది అగ్ని కాల అగ్నిగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే 30 కళలో ఉన్నటువంటి ఆత్మ సూర్యుడి లోపల సూర్యుడి కంటే పవర్ఫుల్ కాబట్టి ఒక సెల్ తోటే సూర్యుడిని ఖతం చేస్తే అది ఏమవుతుంది, కాలగ్నిగా మారిపోతుంది. ఆనంద్ అంటున్నారు, అచ్చా దీంతో మరి రిలేటెడ్ తత్వం ఏదైతే మన యొక్క విషయం మాటలు జరుగుతూ ఉన్నాయో బాపూజీ కూడా చెప్పాడు, సముద్రంలో కూడా ఏలియన్స్ ఉన్నాయి, సునామీని తీసుకొని వస్తాయి, అగ్ని పర్వతాల లోపల కూడా ఏలియన్స్ ఉన్నాయి, అవి కూడా అగ్ని పర్వతాన్ని పేల్చచ్చు. అంటే ఆ ఏలియన్స్ని అగ్ని పర్వతం కూడా ఏం చేయలేదు. సముద్రంలో బడబాగ్ని ఉంటుంది, సముద్రంలో ఏలియన్స్ వెళ్ళినప్పుడు సునామీని సృష్టించగలవు. అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి జలతత్వాన్ని కంటే ఎక్కువ పవర్ఫుల్ ఆత్మలు ఏలియన్స్, వారి భాషలో మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటూ ఉన్నారు అనంతుబాయ్. జ్యోతి ప్రకాష్ బాయ్ అంటున్నారు, సముద్రంలో ఏదైతే ఉన్నదో అది ఒక వైబ్రేషన్. అక్కడ యాటమ్స్ ఉన్నవి జలతత్వంలో కూడా ఉంటాయి కదా. మనం ఏదైతే వాటర్ అనే మాట్లాడుకుంటూ ఉన్నామో సముద్రము అని, దాంట్లో జలతత్వం అని చెప్పుకోవచ్చు. జలంలో ఏముంది, హైడ్రోజను ఆక్సిజను ఉంది. జలతత్వంలో పర్సంటేజీ ఏదైతే పవర్ ఉందో H2O, ప్రతి ఒక్క కణంలో H2O వాటర్ అన్నమాట. అంటే జలతత్వము ఉంది, ఇక్కడ వాయుతత్వంతో కూడా ఉన్నాయి. రెండు వాయు కణాలు కలిగితే జలతత్వం అవుతుంది. ఇది ఒక వైబ్రేషన్ని కలిగిస్తుంది. అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా వైబ్రేషన్ అనేది ఉంటుంది దాని యొక్క యాంగిల్ నుండి చూసినట్లయితే. జలతత్వం లోపల కూడా ఊర్జా ఉంటుంది కదా. మీరు చూడండి, మనం ఏదైతే జస్ట్ దీన్ని మనం పరిశోధనగా చూసినట్లయితే ఏ వస్తువైనా సరే దానికి వైబ్రేషన్ ఉంటుంది. సైన్స్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఎనర్జీనే, విశ్వం మొత్తం ప్రపంచం మొత్తం ఎనర్జీ ఉంది అంటున్నారు. జలతత్వంలో H2O అంటే నేను సైన్స్ యొక్క భాషలో చెప్తూ ఉన్నాను. ఇది జలము యొక్క సైంటిఫిక్ ఈక్వేషన్ అనమాట. అది సైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నేను చాలామందిని కూడా అడిగాను ఈ విషయం గురించి అంటున్నాడు అన్నయ్య. చాలామంది ఏమీ చెప్పలేకపోయారు మనం అడిగిన ప్రశ్నకు, అసలు వాళ్ళకి ఆన్సర్ తెలియదు కాబట్టి. అయితే మనకైతే తెలుస్తుంది బాపూజీ జ్ఞానం అనుసారంగా, ఏదైతే H2O జలము అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ డిఫరెంట్ పర్సంటేజ్లో కలిస్తే బైండింగ్ అయిపోతే, అంటే రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు బైండేజ్ అంటే బైండింగ్ అయిపోతే అది వాటర్ లాగా తయారవుతుంది. ఈ వాటర్ మనం అని మాట్లాడుతున్నాం కానీ అది ద్రవ పదార్థంగా ఉంది. వాయువు ఏమైపోయింది, ద్రవ పదార్థంగా మారిపోయింది. ఇప్పుడు ఇది జిబుల్ ఏ విధంగా మనం చూసినట్టయితే హైడ్రోజన్ వాయుతత్వంలో ఉంటుంది, కంటికి కనిపించదు. ఆక్సిజను గాలి, అది మనకు కంటికి కనిపించదు. హైడ్రోజన్ యొక్క గుణం ఏంటి, దగ్ధం చేయటం. ఆక్సిజన్ యొక్క గుణం ఏంటి, దానికి ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, గాలి వీస్తే నిప్పు ఎక్కువ అయిపోతుంది కదా, మంట ఎక్కువ అవుతుంది కదా. అందుకనే అంటారు కదా, అగ్నికి వాయువు తోడైతే అంటే దాన్ని సహయోగం చేస్తే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ ఫ్యూయల్ ఇస్తూ ఉంటుంది, అగ్ని పెరగటానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి సైంటిస్టులు కూడా దీన్ని చక్కగా తెలుసుకున్నారు. హైడ్రోజన్ ఒక ఎలిమెంటు, స్వయం కాలిపోయేది. ఆక్సిజన్ దీన్ని పెంచేది, అదొక ఎలిమెంటు. ఈ ఈ తగలబడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని కలిపితే అగ్ని ఆర్పేను వచ్చు, మళ్ళా ఫ్యూజ్ చేస్తే అగ్ని కూడా పెరగను వచ్చు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, సైన్స్ వాళ్ళు తత్వాలు రెండు డిఫరెంట్ వాటిని కలుపుతున్నారు. H2O అని మాట్లాడుతూ మనం ఏదైతే లిక్విడ్ ఫామ్లో జలంని చూస్తూ మాట్లాడుతూ ఉన్నామో, నిజంగా అది తత్వం కాదు, జలతత్వం వేరు. దీన్నే వేదాల్లో ఋగ్వేదంలో కూడా ఎక్కడో ఉన్నది నేను చదివాను.
అక్కడ ఏమని రాసి ఉందంటే, జలం లోపల గర్భ జల అంటే సముద్ర గర్భంలో అగ్ని ఉంది. గర్భము అంటే సెంటర్ పాయింట్, క్రియేషను సెంటర్లో ఏదైతే బైండింగ్ ఉంటుందో ఆ బైండింగ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉందో అది రెండింటిని బైండింగ్ చేస్తూ ఉంటుంది, హైడ్రోజన్ని ఆక్సిజన్ను. ఇలా బైండింగ్ చేసి డిఫరెంట్ టైప్లో దాన్ని వేరే ఫామ్లోకి తీసుకొని వస్తుంది. ఇక్కడ ఒక బైండింగ్ ఫాము అంటే రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిసి ఉండటం. మరి ఇలా ఎందుకు మూడు ఎందుకు ఉంచలేదు, రెండే ఎందుకు ఉంచారు, ఒక ఆక్సిజన్ ఎందుకు ఉంచారు, H2O2 అని కూడా ఉంచచ్చుగా, హెచ్ఓ ఉంచచ్చుగా, ఆక్సిజన్ హైడ్రోజన్ ఒక్కొక్క పాళ్ళల్లో ఉంచచ్చుగా అంటే సైంటిస్టుల దగ్గర దీని యొక్క ఆన్సర్ లేదు. కానీ సైన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇది నేచర్ అని వాళ్ళకు తెలియక అనేస్తున్నారు, మాకు తెలియదు అనేస్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కొంతమంది గురువులు తెలియకపోతే నేతి నేతి అంటారు చూడండి, అలాగే సైన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు తెలియదు, ఇదొక నేచర్ అంటూ ఉంటారు. నేచర్ అంటే బే హిసాబ్ అనే లెక్క అనమాట, బే హవా అని అంటూ ఉంటారు. ఈ నేచరు అంటే సృష్టికి సపోర్ట్ చేసేది ప్రకృతి, ఇదే వ్యవస్థితమై ఉన్నది అంటే ఏర్పాటు, ఈ విధంగానే సృష్టి, నేచరు, ప్రకృతి తత్వాలు, ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డా ఉన్నాయి. ఇది ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు చేశారు, చేసిన వాళ్ళకి సైన్స్ తెలుసా? మరి సైన్స్ వాళ్ళు ఒప్పుకోవడానికి దీన్ని తయారీగా లేరు. భగవంతుడు తయారు చేశారు, ఇది తయారయ్యే ఉంది అంటే వాళ్ళు వినటానికి ఒప్పుకోవటానికి రెడీగా లేరు అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అనంతభాయ్ అడుగుతున్నారు, అయితే నీళ్ల లోపల అయితే అగ్ని ఉందో ఆ విషయము, నీళ్ల లోపల ఉన్నటువంటి అగ్ని ఒక వైబ్రేషన్ని కలిగి ఉంటుంది, ఊర్జా కలిగి ఉంటుంది. ఏలియన్స్ అంటే ఈ ఊర్జాని ఎక్కువ వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఏలియన్స్ అని కాదు, మనం ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అంటున్నారు అనంతభాయ్. ఈ యొక్క బ్రహ్మాండమ్మ అనే కాదు, బయట నుంచి వచ్చినటువంటి ఆత్మలు ఈ ఏలియన్స్ అని చెప్తున్నాం. ఈ బ్రహ్మాండంలో ఆత్మలు పవర్లెస్ అయిపోయారు, సాధారణంగా అయిపోయారు, వాళ్ళ దగ్గర ఆత్మలో పవర్ లేదు. బయట నుంచి వచ్చినటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటి, 10 కళల పైన ఉన్నవాళ్ళు, ఇంకా 30 కళలు ఉన్నారు బాపూజీ అన్నారు కదా, వాళ్ళని ఏలియన్స్ అంటారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ ఏలియన్స్ అన్నమాట మనం చెప్తున్నాం. అంటే ఏలియన్స్ అనేది చాలా పవర్ఫుల్ అనేది తెలిసిన తర్వాత ఇక్కడ విలక్షణ శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఈ శక్తిని మనం పరం లైట్ అంటూ ఉన్నాము. అయితే స్థూలంగా లేదు, అది సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంలో వారి యొక్క ఊర్జ ఎక్కువగా ప్రకటితమవుతుంది. ఆత్మ సంకల్ప శక్తి తమ సంకల్ప శక్తితోటి ఒక వైబ్రేషన్ని పెంచినట్లుగా మనము కూడా జలతత్వం, అగ్నితత్వంలో వైబ్రేషన్ని ట్రిడెన్స్ స్పీడ్లో అంటే 3 రెట్లు స్పీడ్లో పెంచామనుకోండి, అదేమవుతుంది, ఆటోమేటిక్గా సునామీని తీసుకొని వచ్చేస్తుంది. ఏదైతే కదులుతూ ఉంటుందో తరంగాల రూపంలో, అలల రూపంలో, అది ఎక్కువైపోయింది అనుకోండి, నెగిటివ్ ఊర్జా పెంచే కొద్దీ జలంలాగా ఉండదు, ఆ జలమే పూర్తిగా ఏమవుతుంది, సునామీ కింద మారిపోతూ ఉంటుంది. పూర్తి సృష్టిని లెక్కలేని విధంగా ముంచేస్తూ ఉంటుంది. దాన్నే అంటే సునామీ రావటానికి కారణం అగ్నితత్వం పెరగటమే అనుకుంటారు. ఎంత అగ్నితత్వం పెరుగుతుందో అంత వైబ్రేషన్ కూడా పెరుగుతూ ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు ఈ విషయాలు, మరి వాళ్లకు తెలుసా? నీళ్ళుని ఇప్పుడు చూడండి, నీళ్లు కాగబెడుతూ ఉంటాము, అది అది ఆవిరైపోతూ ఉంటుంది, దానిపైన పెరిగిపోతుంది కదా వైబ్రేషను అంటున్నారు. అంటే ఎంతంతగా దానిలో అగ్నితత్వం పెరిగిపోతూ ఉంటుందో ఫిజికల్ వేవ్స్ రూపంలో సూక్ష్మంలో కానీ తత్వంలో అవి పనిచేస్తూ ఉంటాయి. మనం ఏదైతే చూస్తూ ఉన్నామో స్థూలమైన విషయం అది తత్వం రూపంలో పనిచేస్తూ ఉంటుంది. తత్వం అనేది ఒక ఊర్జ, ఒక వైబ్రేషను, ఒక ఫ్రీక్వెన్సీ అని అంటూ ఉన్నారు.
జ్యోతి ప్రకాష్ భాయ్. మళ్ళీ అనంతభాయ్ అడుగుతున్నారు, భయ్యా మరి చిన్న లెవెల్లో ఉన్నదాన్ని పెద్ద లెవెల్లోకి ఎలా మారుతుంది అంటే, పెద్ద లెవెల్లోకి మారాలి అంటే ఒక సంకల్పమే చాలు పూర్తిగా భూమిని అతలాకుతలం చేయటానికి. ఇదే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను ఇది విన్నానో ఆలోచన వచ్చింది నాకు బుద్ధికి అంటున్నారు అనంతభాయ్. నిజంగా ఇది చమత్కారమే అన్నట్లే కదా వాళ్ళు ఎలా చేస్తున్నారో. అందుకనే భూతాలు ప్రేతాలు ఇవన్నీ నడిపిస్తూ ఉన్నాయి, చేయిస్తూ ఉన్నారని బాపూజీ అంటే అర్థం కాదు. తత్వాల్లో మార్పులు తెస్తూ ఉన్నారు, చెయ్యొచ్చు అని అంటున్నాడు అనంతభాయ్. అయితే జ్యోతిప్రకాష్ భాయ్ అంటున్నారు, తత్వాల యొక్క జ్ఞానంతో ఇది అంతా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తత్వాలు ఆధ్యాత్మికమైనటువంటి శబ్దము. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అనేది సైన్స్ వాళ్ళ మాటలు. కానీ ఆధ్యాత్మికంగా అధ్యాత్మలో ఏముంటుంది అంటే, ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఎలక్ట్రాను ప్రోటాన్ అనే విషయం మనం మాట్లాడము. ఏమంటాం? ఊర్జ అంటాం, సంకల్ప శక్తి అంటాం, పవర్ఫుల్ సంకల్పాలు అంటాం, పాజిటివ్ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు ఉంటాము. ఎంతగా వీటిని డెవలప్మెంట్ చేస్తూ ఉంటారో అంతగా వారికి అర్థమవుతుంది. అయితే మన యొక్క వేదాలు, పురాణాలు, శాస్త్రాల్లో ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ యొక్క విషయం మాట్లాడలేదు. ప్రజలైతే ఇప్పుడు సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, వైశోషిక వై శాస్త్రాల్లో అణువు పరమాణు విషయం ఒక శాస్త్రంలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఈ విషయం ఇలా పంచతత్వాలతో తయారైందని, పంచతత్వాల్లో 4 తత్వాలు ఆకాశ తత్వాన్ని వదిలేస్తాయని మాట ఎప్పుడూ అనలేదు. 4 తత్వాల యొక్క అణువులు అంటే అన్నిటికంటే సూక్ష్మంగా ఉన్నాయి. మట్టి తత్వం ఉంది, ఇది అన్నిటికంటే కూడా సూక్ష్మమైన అణువు. జలతత్వం ఉంది, సూక్ష్మమైన అణు పరిమాణంలో ఉంటుంది. అణు పరిమాణము తగ్గిన కొద్దిగా పరమాణువు కింద మారుతూ ఉంటుంది, చిన్నవిగా అయిపోతూ ఉంటాయి. అంటే మనం డివైడ్ చేయలేము. కానీ అగ్నితత్వం కూడా మట్టి తత్వం లాగానే, వాయుతత్వం కూడా ఆకాశతత్వం లాగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది వాయుతత్వము లేక ఆకాశతత్వము కంటికి కనిపించేదేమీ కాదు, స్థూలంగా కనిపించే ఆకాశము అనుకుంటారు. ఆకాశతత్వాన్ని మనం ఏదైతే అనుకుంటున్నామో అది విష్ణు పురాణంలో విరాట విష్ణు యొక్క విరాట దర్శనము చేసినప్పుడు ఆకాశతత్వంలో అణువులాగా అనే మాట వచ్చింది. మీరు ఇక్కడ డివైడ్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఆకాశము అనేది శరీరంలో ఆకాశతత్వము ఉంటుంది. మన శరీరంలో అదే ఆకాశతత్వము, అదే జలతత్వము ఉంది అనుకుంటారు. కానీ ఇది వేరే అనే విషయం నేను మాట్లాడుతున్నాను. ఎందుకను అంటే, ఇక్కడ అనంతభాయ్ మళ్ళా మధ్యలో కట్ చేసి అడుగుతున్నాను అనుకోవద్దు భయ్యా. ఎందుకంటే నాకు తత్వాల గురించినటువంటి సెపరేట్ జ్ఞానం అనేది తెలియాలి. నేను ఒక మట్టి తత్వం ఇక్కడ ఉంచాను అనుకోండి, అణువుని. ఈ మట్టి తత్వం అణువుని పెట్టే రెండుని డిఫైన్ చేయగలుగుతామా? దీని యొక్క రెండిట్లో డిఫరెంట్ తెలుస్తుందా? వేరుగా సెపరేట్ చేయగలుగుతామా అంటూ ఉంది. ఆకాశతత్వంలో మీరు సెపరేట్ కాదు అని చెప్తూ ఉన్నారు, చేయలేరు అంటున్నారు. కంటిన్యూస్గా అపరిచిత్రంగా ఆకాశతత్వంలో ఒక మూలలో వైబ్రేషను ఉందనుకోండి, రెండో మూల వరకు కూడా ఆ వైబ్రేషను వెళ్తుంది అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్. అది డిపెండ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ వేవ్ వైబ్రేషను అంతగా డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్. అనంతభాయ్ అడుగుతున్నారు, ఏ విధంగా మనము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, జలాన్ని అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు,
ఇక్కడ ఒక విషయము, ఈ సాలెపురుగు ఉందనుకోండి, అది వలను తయారు చేసుకుంటుంది. దాన్ని దాన్ని టచ్ చేయంగానే దానికి తెలిసిపోతుంది నా వలను ఎవరో పట్టుకున్నారు అని అంటున్నారు. దీనికంటున్నారు తెలిసిపోతుంది, కానీ వల వేసినప్పుడు అది సాలెపురుగు గూడు కట్టుకోవటం అంటే ఆ వలలో ఇరుక్కుపోయి ఉంటుంది. టచ్ అవ్వటంతో వైబ్రేషన్ దానికి వెళ్ళిపోతుంది. అది కట్టుకుంది కాబట్టి ఈ గ్రీడ్ అనేది ఉంటుంది, గ్యాప్ ఉంటుంది కదా గ్రీడ్కి, అది ఆలోచిస్తుంది నన్ను ఎవరో టచ్ చేశారు అని. స్థూలంలో కూడా ఇమాజిన్ చేస్తూ ఉంటాం కదా, నాకు ఈ అనుభూతి అయింది, నా బుద్ధికి ఇది టచ్ అయింది అని కూడా అంటూ ఉంటాం కదా. సూక్ష్మమైన అనుభూతి అనేది ప్రతి ఒక్క జీవికి చైతన్యంగా ఉన్నదానికి అర్థమవుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. అక్కడ ఒక దారం ఉంటుంది కదా, ఆ వలకి దారం, ఆ దారం దానికి టచ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం ప్రతి నక్షత్రానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక తరంగానికి వాళ్ళకి కూడా వైబ్రేషన్ ఉంటుంది, జాలానికి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇలా ట్రిలియన్స్ తరంగాలు కదా ఇవన్నీ కూడా. ఒక తరంగం రెండో తరంగానికి మధ్యన గ్యాప్ లేదనుకోండి, అప్పుడు ఎక్కడ టచ్ చేసినా కూడా తరంగం ద్వారా ట్రాన్స్ఫర్ అనేది వేరే చోటకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. దీని గురించి ఇంకా ప్రశ్నలు ఆన్సర్లు ఇంకా సైంటిఫిక్గా ఏమని వినాలో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో వినటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా అందుతూ ఉంటాయి. అప్పుడు మీ సైంటిఫిక్గా అన్ని విషయాలని, తత్వజ్ఞానమును, సైంటిఫిక్ ఆధ్యాత్మికాన్ని మీరు క్రోడీకరించి ఏ విధంగా ఇక్కడ చర్చ జరుగుతుందో ఈ యొక్క టాపిక్ మీరు వినవచ్చు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. సైంటిఫిక్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. యూత్ సైన్స్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అచ్చా, పరం శాంతి.